సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు గత వారం రోజులుగా ఇస్నాపూర్లోని తమ యూనియన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో సెంట్రింగ్ కార్మికులు చేపట్టిన నిరసనలో భవన నిర్మాణ కార్మికులను పక్కన పెట్టి తమ డిమాండ్లను ఏకపక్షంగా సాధించుకున్నారని కార్మికులు ఆరోపించారు. 44 రకాల వృత్తుల కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా చిన్నారావు కొనసాగుతున్నప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. స్క్వేర్ ఫీట్ కు ప్రస్తుతం ఉన్న 300 వేతనాన్ని 450కి పెంచాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నామని యూనియన్ జనరల్ సెక్రటరీ యాదగిరి తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి భవన నిర్మాణ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్నాపూర్ నుంచి పటాన్చెరు నియోజకవర్గ కార్మికులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో భవన కార్మికుల సమ్మె జరుగుతుంది. దాని పరంగా వాళ్ళకు మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, విలేజ్ నాయకులు, మేస్త్రీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తున్నాను. అయితే సెంట్రింగ్ కార్మికులు, సెంట్రింగ్ మేస్త్రీలు పెట్టినటువంటి డిమాండ్ వల్ల మిగతా భవన కార్మికులకి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేస్తే వీళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఐలాండ్ చేస్తున్నటువంటి ధర్నాలో వీళ్ళు కూడా మద్దతు ఇస్తుపోయేది ఏంటంటే 450 స్క్వేర్ ఫీట్ చేస్తే మేము కూడా సెంట్రింగ్ వాళ్ళకి మేము ఒక 51 రూపాయలు పెంచుతామని మన మేస్త్రీలందరూ కంఠాపదంగా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం తొందరగా పరిష్కరిస్తే ఈ ధర్నాలు జరగకుండా ఉంటాయి, ఇవన్నీ మీటింగ్లు జరగకుండా ఉంటాయి. నిర్మాణాలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నిర్మాణాలు, కన్స్ట్రక్షన్లు చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బంది దిక్కెళ్ళి ఎక్కడెక్కడ ఆగిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ మీటింగు మన మహాధర్నా చేయడానికి కారణం, పోయిన అమావాస్య రోజు నుంచి మన సెంట్రింగ్ వాళ్ళందరూ మనకి తెలవకుండా, మన సంప్రదింపును లేకుండా వాళ్ళ సెంట్రింగ్ రేట్ని అమాంతం 31 రూపాయల నుంచి 51 రూపాయలు పెంచేశారు. దానివలన మన మేస్త్రులందరికీ, మన ఇళ్ళ గల్లోళ్ళకి, బిల్డర్లకి అందరికి కూడా ఇబ్బందికరంగా మారింది. దానివల్ల మేము అందరం కలిసి సెంట్రింగ్ వాళ్ళని పిలిచి రిక్వెస్ట్ చేసాం, బాబు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఒకటేసారి ఇంతగానం రేటు పెంచితే అందరం కూడా సఫర్ అవుతాం, పనులు నడవు, అందరికీ ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని చూసి కొద్దిగా నిదానంగా కొద్దిగా స్టెప్ బై స్టెప్ పెంచుకోండి అని చెప్పాం. దానికి వాళ్ళు ససేమిరా అన్నారు. కాబట్టి ఇది కూడా ఏమైందంటే వాళ్ళ రాష్ట్ర తరఫు నుంచి మొత్తం హైదరాబాద్లో మొత్తం మీద ఒక పెద్ద మీటింగ్ లాగా పెట్టుకున్న వాళ్ళు ఒక 15 రోజులు ధర్నా చేసి కొన్ని పదాలను కూడా చిన్న వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో ఇలాగ పెట్టేసి 100 రూపాయలు పెట్టి గుణదారం టాపీ తీసుకొచ్చుకొని మా మీద మీరు పెత్తనం చెలాయిస్తున్నారు అనే సూటిపోటి మాటలతోటి మాకు ఇబ్బందికరంగా మాట్లాడారు. దీనివల్ల మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మేస్త్రులందరూ వాళ్ళకి కొద్దిగా ఈరోజు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంధువు గల కారణం మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి సెంట్రింగ్ వాళ్ళు గతంలో 16వ తారీఖు నుంచి బంధు పిలిపించారు. మరి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ కొంతమంది వ్యక్తులు, పెయిడ్ ఆర్టిస్టులు మేస్త్రి హటావ్, సెంట్రింగ్ బచావ్ అని ఒక నినాదం చేయడం, ఆ తర్వాత మేస్త్రీలు అనేవాళ్ళు, బ్రోకర్లు ఒక దుష్కారంగా మాట్లాడడం జరిగింది. చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు మా భవన నిర్మాణ కార్మికులు. మరి వాళ్ళు కూడా మా చిన్నారావు గారు 44 రకాల వృత్తుల వాళ్లకు ఒక ఆర్గనైజేషన్, ఒక యూనియన్ తయారు చేసి పెట్టిండు. మరి దాంట్లో భాగమే ఈ సెంట్రింగ్ వాళ్ళు కూడా. మరి మేము ఎప్పుడూ కలిసిమెలిసి జీవించే వాళ్ళం, ఒక సహకారం ఒకరిని తీసుకొని బతికే వాళ్ళం. మరి అదేవిధంగా మరి వాళ్ళు సెంట్రింగ్ హటావ్, మేస్త్రి బచావ్ అనే నినాదం సరైనది కాదు. మరి మేస్త్రీలను కూడా బ్రోకర్లు అని చెప్పడం సరైనది కాదు. మరి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చి ఆ ఇంజనీర్ వాళ్ళకు, మేస్త్రీలకు సంబంధాలు ఉంటాయి హైదరాబాద్లో. మరి వాళ్ళకు ఇంజనీర్ కానీ అక్కడ ఉన్న బిల్డర్స్తో సంబంధాలు ఉంటాయి, వాళ్ళకి దగ్గర సంబంధాలు ఇంజనీర్తో ఉంటాయి. అక్కడున్న పిల్లర్ కానీ, బీములు కానీ దోబైదో ఉంటుంది. ఈ విలేజ్ వరకు వస్తే, స్లమ్ ఏరియాలకు వస్తే అట్లా ఉండదు. మరి ఇక్కడేమో విలేజ్ల పరంగా చూస్తే, అర్బన్ ఏరియాలో చూస్తే మేస్త్రీలకు, సెంట్రింగ్లకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మరి దీన్ని అందరూ ఖండిస్తూ, ఆ విషయంలో బాధపడుతూ, మేస్త్రి హటావ్, సెంట్రింగ్ బచావ్ అనే నినాదానికి అందరూ బాధపడుతూ ఈ ధర్నాని గత 5 రోజులుగా దిగ్విజయం చేయడం జరిగింది. మరి దానికి ఆ మాట విన్న వెంటనే